హైదరాబాద్ మూసాపేటలో బాలిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువకుడు మాట్లాడకపోవడం వల్లే బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు. ఒడిశాకు చెందిన త్రిలోచన్ సాహు, నిర్మలా సాహు గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చి మూసాపేట జనతానగర్లో నివాసముంటున్నారు. త్రిలోచన్ కుమార్తె మూసాపేటలోని SM మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటుంది. అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్న నరేష్తో సాన్నిహిత్యం ఏర్పడి సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి వారిని మందలించారు. మరోసారి తమ అమ్మాయితో మాట్లాడవద్దని టీచర్కు వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి నరేష్ ఆ బాలికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాలిక నరేష్ మాట్లాడటం లేదంటూ మనస్తాపం చెంది అతడికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించింది. నేను మా ఆవిడ పనికి వెళ్ళిపోయాము. అయితే మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇద్దరు పాపలు వెళ్ళిపోయారు. పెద్ద పాప బాగాలేదని, ఒంట్లో బాగాలేదని, కడుపు నొప్పి అని ఒక పూట అప్లై చేసి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. మమ్మీ అన్నది, బిడ్డ నువ్వు అన్నం తినేసి పడుకో అని చెప్తే సరే అని పాప అన్నది. మా పాప ఫ్యాన్కి ఊరేసుకుంది. అది వీడియో కాల్లో ఒక అతను మాట్లాడుకుంటూ ఊరేసుకుంది. ఇట్లా కడుపులో నొప్పి వచ్చేసిందని మమ్మీ నేను డ్యూటీ నుంచి స్కూల్ నుంచి హాఫ్ డే వచ్చేస్తాను, నడుపు మమ్మీకి ఫోన్ చేయమను మమ్మీ అని చెప్పింది. చెప్తే ఏమైంది, నేను నడుపు మమ్మీ చెప్పిన, మమ్మీ అక్క ఫోన్ చేసేయి, శ్రావణి హాఫ్ డే నుంచి వచ్చేస్తాను అంటుంది. సరే ఫోన్ చేస్తలే అన్నది అక్క అన్న తర్వాత సరే హాఫ్ డే నుంచి వచ్చేసింది. అయితే రాలేదు. ఫోన్ చేసిన నేను ఏమాత్రం 3 సార్లు చేసినా ఫోన్ అవ్వలే. కిరాయి ఆమెకి ఫోన్ చేస్తే 3 సార్లు తర్వాత లేపిన తర్వాత మాట్లాడితే వీళ్ళు మాట్లాడిన లోపల ఆమె వచ్చింది. నా కూతురు వచ్చిన తర్వాత మా అన్నం తిను, అన్నం కాదు లాస్ట్ సార్, డ్రెస్ అన్నీ మార్చుకో తిని పడుకోమా అని చెప్పిన. సరే మా అన్నది. ఇంకా అంతే సార్, ఇంకా నాకు తెలియదు సార్. తర్వాత 4 గంటలకంట ఆ అబ్బాయి ఫోన్ చేసింది, అమ్మ శ్రావణి నాకు ఫోన్ చేసింది నేను చచ్చిపోతానని. తర్వాత నేను ఫోన్ చేస్తే లేవతలేదు, నువ్వు పైకి వెళ్ళు మా అన్నదంట. ఆ అబ్బాయి వల్లే చచ్చిపోయింది. ఇక బాలిక ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్నటువంటి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చదువుతున్నటువంటి పాఠశాలలో మ్యాథ్స్ బోధిస్తున్నటువంటి నరేష్ అనే టీచరే ఆమె ఆత్మహత్యకు కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మృదురాలి బాబాయ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసింది? అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసిందో అది మాకు కూడా తెలియదు సరిగా. నేను వర్క్ మీద ఉంటే మా మిస్సెస్ నాకు కాల్ చేసి, బాబా మీరు కొద్దిగా సీరియస్గా అయిపోయింది, మీరు రండి తొందరగా ఇంటికి అని నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పగానే నేను అక్కడి నుంచి ఏమైందో నాకు తెలియక చెప్పిన. అయితే నేను తర్వాత మళ్ళీ కాల్ చేసి అడిగాను, ఏమైంది ఏంటి అంటే, లేదు పాప ఇట్లా అప్పటికి నాకు చెప్పలేదు ఈ సూసైడ్ అయిపోయిందని. తర్వాత నేను ఏం చేశాను, మా తమ్ముడికి ఫోన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి ఏమైంది ఏమో, మళ్ళీ ఇట్లా ఏదో పిచ్చి ఆర్గర్ చేస్తున్నా అంట. అప్పటికి ఏదంటే మా బ్రదర్కి నేను చెప్పాను. ఆ తర్వాత మా అన్నయ్య కూడా నేను కాల్ చేసి చెప్పాను, వాళ్ళకు కూడా తెలియదు. అంటే అట్లా తెలిసిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ నాకు వచ్చినాక తర్వాత అనేది జరిగింది, ఇట్లా జరిగిందని తెలిసిందండి. అంటే సార్ అందులో టీచర్ కంటే మా అబ్బాయి కూడా చదువుతున్నారు, ఇద్దరు పాప బాబు ఇద్దరు చదువుతున్నారు. ప్లస్ అతని దగ్గర ట్యూషన్ కూడా చేస్తున్నారు. అయితే స్కూల్ అయిపోయినాక తర్వాత ట్యూషన్ కూడా చేస్తారు ఇద్దరు. అట్లనే మాకు అంత తెలియదు దేని గురించి. కాకపోతే మేము మామూలుగా రెగ్యులర్గా ఎట్లా స్కూల్కి వెళ్ళి వస్తారు, ట్యూషన్కి వెళ్ళి వస్తారు, అట్లనే మేము అనుకున్నాము. మాకు నిన్న తెలిసింది, ఇట్లా కాల్ చేసి మా మిస్సెస్కి కాల్ చేసి అన్నారు,
మీరు ఒకసారి పైకి వెళ్ళండి, ఆమె ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నది అని చెప్పారు. అయితే మా మిస్సెస్ ఏమో పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆల్రెడీ సూసైడ్ అయిపోయింది. ఎక్కడ ఉంటాడంటే మీరు ఇంటున్న ఇంటికి దగ్గరలోనే ఉంటాడా ఈ నరేష్, లేకపోతే స్కూల్లో ట్యూషన్ చెప్తూ ఉంటాడా? అంటే స్కూల్ పక్క గల్లీలో ఉంటారు, మాకు కొంచెం దూరం అనుకోండి, దూరము ప్లస్ మా మిస్సెస్తో మాట్లాడతాను, ఎందుకంటే అతను మా అబ్బాయి కూడా ఉన్నారు కాబట్టి, టీచర్ కాబట్టి అట్లా అనుకుని మేము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి మేము పోలీస్ స్టేషన్లో ఇట్లా కంప్లైంట్ ఇచ్చాము. అతని వల్ల మా అమ్మాయి చనిపోవడం జరిగింది. మాకు చాలా బాధాకరం ఉన్నది, మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి ఎట్లాంటిది అంటే అమాయకం అంతా ఏమి ఒప్పుడు చూసినా చదువు